మనం చేసే పనులు కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సారంగధర మెట్టుపై ఉన్న శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా నియమించబడిన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది. చైర్మన్ గా కేవీడీఎస్వి చౌదరి, డైరెక్టర్లుగా కొలచన వెంకట సూర్యనారాయణ, అజ్జరపు శ్యామలాదేవి, సూరంపుడి అప్పాజీ, పొన్నమాటి నాగమణి, డేగల మారయ్య, రేలంగి నాగేశ్వరరావు, కుమారి శాంతకుమారి, నూకల అచ్యుతరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. వారితో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. భయాభిమాన రాగద్వేష రహితముగను అడననియు మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు నందు పొందుపరిచిన నియమములను అందుపైన గల నిబంధనలను సంపూర్ణంగా ప్రమాణకం చేయుచున్నాను. మీరు చైర్మన్గా ఎవరిని ఎందుకు చేసుకుంటున్నారో శ్రీ సారంగధరేశ్వర స్వామి దేవస్థానంకు చైర్మన్గా శ్రీ కేవీడీఎస్వి చౌదరి గారు నియామకమయ్యారు. వేదిక పైన ఏదైనా మనం ఒకటి మంచి చేసామంటే తప్పకుండా ఒక మంచి కమిటీ వస్తుంది. వచ్చినప్పుడు శాసనసభ్యుడిగా మా సహకారం కూడా అందించి ముందుకు తీసుకెళ్తామని అనేక మార్లు వాళ్ళకి చెప్పిన పరిస్థితులు గుర్తు చేసుకుంటూ మరి చాలా ఉదారంగా తండ్రి కొడుకులు ముందుకొచ్చి చైర్మన్ గారు ఇప్పుడే ఇందాక పెద్దలు అప్పారావు గారు చెప్పినట్లుగా చెవులో చెప్పారు. ఆయన మనసులో ఆలోచన ఏంటంటే ఇప్పుడే ఈఓ గారికి కూడా చెప్పాం, ఇప్పుడు మనం ఏదైతే సమావేశం ఏర్పరచుకుంటున్నాం ఇది దేవస్థానం వారి భూమి. ఇక్కడ మనం ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడదాం. ఆ కమ్యూనిటీ హాల్ కట్టడానికి చైర్మన్గా నా కుటుంబం నుంచి మొదటి డొనేషన్ కింద 9 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఇప్పుడే ఇక్కడ చెప్పడం జరిగింది. సరే అన్న బాగా డబ్బు ఉన్నవాళ్ళు, తమ్ముడేమో మొన్న ఎన్నికలైన కొద్దిగా ఇబ్బందులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, కాస్త ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా కూడా మీరు చేసే మంచి కార్యక్రమానికి ఏదైతే చైర్మన్ సాయి గారు 9 లక్షలు ఇక్కడ కళ్యాణ మండపం నిర్మాణానికి చేస్తానన్నారు, ఆయనకి తోడుగా ఉడతా సాయంగా ఆదిరెడ్డి కుటుంబం నుంచి కూడా 2.5 లక్షలు డొనేషన్ ఇస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తూ సాయి గారు తలుచుకుంటే ఇంకా 10 చేతులు వస్తాయి. వారి విజయంలో భాగస్వామ్యం వహించినటువంటి జనసేన పార్టీని కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వారు ఏ కమిటీలు వేసినా వారు ఏ కార్యక్రమం చేపట్టినా మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్తున్నంత వరకు వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ దేవాలయాలకు ఏదైతే కమిటీలు ఏర్పాటు చేస్తున్నారో పాలక వర్గం చైర్మన్లకు కానీ డైరెక్టర్లకు కానీ మేము మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే దేవాలయాల యొక్క పవిత్రతను కాపాడే విధంగా ఎన్డీఏ కూటమి గౌరవం మరింత పెరిగే విధంగా మీ యొక్క ఆధ్వర్యంలో దేవస్థానాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి ప్రత్యేకత భారతదేశానికి ఉంది, ఈ మట్టికి ఉంది. భారతదేశం కర్మభూమి, ఇక్కడ పుట్టడమే మనం చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావించేటువంటి ఎంతోమంది సైనికులు కానీ ప్రజలు కానీ ఉన్నారు. అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి మనం ఈ దేవస్థానాల యొక్క ప్రత్యేకతను ఎప్పుడు ఇనుబడించే విధంగా పాలకవర్గం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చైర్మన్లకి డైరెక్టర్లకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏమైనా అంటే ఇదిగో ఈవో గారే మా మీద కలబడుతున్నారండి, వచ్చి లోపల తాగేసి బాటిల్స్ విసురుతున్నారండి, గంజాయి తింటున్నారండి. ఏమైనా అంటే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వచ్చి మా మీద కలబడి బూతులు తిడుతున్నారని అంటే అప్పుడు మాకు ఉన్న గౌరవాన్ని బట్టి అధికారం లేకపోయినా నేను ఖచ్చితంగా పోలీసులు చెప్పి ఏదో కంట్రోల్ చేస్తుంటే మళ్ళీ మామూలుగా పోలీసులు కూడా లెక్క చేయకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఎప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిందో ఈవో గారికి చెప్పాం, ఎవడైనా సరే ఇక్కడ తాగుడు రాత్రి 12 తర్వాత తాగుడు మొదలెట్టినా గంజాయి తీసుకున్నా అందరు ఎవడైనా సరే లెక్క చేయకుండా లోపల పాడేయన్నాడు మీ ఎమ్మెల్యే వాసు గారు. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు.